ఆకాశవాణి ఆధునిక వ్యవసాయ వేదిక సాంకేతిక విజ్ఞానం రైతు ముంగిట్లో కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ ఎస్ రామ్ గోపాల్. సహకారం శ్రీ ముత్తూజు సత్యనారాయణ. అనువాదం శ్రీ కె శ్రీమాత రిషేంద్ర. ఇందులో పాల్గొన్నవారు శ్రీమతి లక్ష్మీ లావణ్య, శ్రీ కె శ్రీహరి, శ్రీ కె చంద్రపాల్ రెడ్డి, శ్రీమతి తూము స్రవంతి, శ్రీ వి కాళీప్రసాద్ బాబు, శ్రీ ఎల్ తిరుపతి. నమస్కారం, నేను మీ అంజు సింగ్ని మాట్లాడుతున్నాను. మీ అందరికీ రైతు వేదికలోని మరో కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. ఈనాటి రైతు వేదిక కార్యక్రమానికి మన కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మనతో ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. మంత్రి గారు, మీకు మా రైతు సోదరులందరి తరపున, మా తరపున స్వాగతం పలుకుతున్నాను. మన మంత్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, రైతులందరూ నా వాళ్ళు అని. మన రైతులు మంత్రి గారిని కొన్ని ప్రశ్నలు అడిగి వారి సందేహాలను తీర్చుకోవాలనుకుంటున్నారు. మరి రైతులందరూ సిద్ధంగా ఉన్నారా? మీ సందేహాలను తీర్చుకోవడానికి మంత్రి గారిని అడగండి. సార్ నమస్కారం. ఇప్పుడు రైతు ఉపయోగించే ట్రాక్టర్ లాంటి వాటిపైన జిఎస్టీ తగ్గుదల వల్ల కలిగే మార్పులు ఏంటి? వాటి ద్వారా వ్యవసాయానికి వనగూరే లాభాల గురించి తెలియజేస్తారా? నేను ఈ కుటుంబంలోని సభ్యుణ్ణే. నేను జీవితంలో ఎక్కువగా ఎప్పుడు సంతోషంగా ఉంటానో తెలుసా? రైతు క్షేత్రానికి వచ్చినప్పుడు, రైతులతో ముచ్చటిస్తున్నప్పుడు, రైతుల మధ్యలో తిరుగుచున్నప్పుడు, పంట పొలాలను సందర్శించినప్పుడే ఎక్కువగా ఆనందిస్తూ ఉంటాను. ప్రియమైన రైతు బంధువులారా, మనం పంటలను సాగు చేస్తున్నప్పుడు దాంట్లో ఉత్పత్తిని పెంచుకోవాలి అంటే మనకు యంత్రాల సహాయం ఎంతో అవసరం. ఈ రోజుల్లో యంత్ర సహాయం లేకుండా మనం పంటలను పండించడం అసాధ్యమైంది. ఈ విషయంలో మనం మన ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే అంతకుముందు వ్యవసాయ సాగులో ఉపయోగించే యంత్ర పరికరాలపై జిఎస్టీ 18 నుంచి 11% వరకు ఉండేది. కానీ అది ఇప్పుడు కేవలం 5% మాత్రమే విధించడం జరుగుతుంది. ఇందుకోసమే మనం మన ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయాలి అంటున్నాను. అయితే రైతులకు కలిగే సందేహం ఏంటంటే 18%, 11%, 5% దీనివల్ల కలిగే ఉపయోగం కానీ లాభం కానీ ఏమిటి అని. ఇంతకుముందు ఒక ట్రాక్టర్ అంటే 35 హార్స్ పవర్ కలిగిన ఒక ట్రాక్టర్ ధర సుమారు 6,50,000 వరకు ఉండేది. కానీ అది ఇప్పుడు జిఎస్టీ కేవలం 5% మాత్రమే విధించటం వల్ల దాదాపుగా 41,000 రూపాయలు తగ్గి 6,09,000 వరకు లభిస్తుంది. ఇక 45 హార్స్ పవర్ కలిగిన ట్రాక్టర్ విషయంలో 45,000 వరకు లాభం కలుగుతుంది. ఇక 50 హార్స్ పవర్ కలిగిన ట్రాక్టర్పై 53,000 లాభం కలుగుతుంది. ఇక 75 హార్స్ పవర్ కలిగిన ట్రాక్టర్లు అయితే 63,000 వరకు లాభం కలుగుతుంది. వ్యవసాయం అంటే కేవలం ట్రాక్టర్లతో మాత్రమే చేసేది కాదు. ఇవి కాక ఇతర యంత్ర సామగ్రి కూడా అవసరం అవుతుంది. ఉదాహరణకి ప్యాడీ ట్రాన్స్ప్లాంటర్. 4 వరుసలు కలిగిన ప్యాడీ ట్రాన్స్ప్లాంటర్ ధరలో జిఎస్టీ తగ్గించడం వల్ల 15,400 వరకు మనకు లాభం కలుగుతుంది. అలాగే మల్టీ క్రాప్ థ్రెషర్ గంటకి 4 టన్నుల సామర్థ్యం కలిగినది. దీని ధరలో 14,000 రూపాయలు తగ్గింపు నమోదయ్యింది. ఇక 7.5 హార్స్ పవర్ కలిగిన పవర్ వీడర్, ఇది కలుపు మొక్కలు తీసే యంత్రం. దీనిపై 5,495 రూపాయలు తగ్గుతుంది. ట్రాక్టర్ వెనకాల ఉపయోగించే ట్రైలర్ ట్రాలీ, దీన్ని మన ఉత్పత్తులను ఇతర సామగ్రిని రవాణా చేయడానికి ఉపయోగిస్తాం. దీనిపై 5 టన్నుల లోడు వేసే ట్రైలర్ ట్రాలీపై దాదాపుగా 10,500 రూపాయలు మిగులుతుంది. అట్లాగే సీడ్ కమ్ ఫెర్టిలైజర్, దీనిపైన కూడా ఇంచుమించుగా 3,220 రూపాయలు తగ్గింపు జరుగుతుంది. ఇక హార్వెస్టర్ కంబైన్, ఇది రైతులకు ఎంతో ఉపయోగకరమైంది. దీనిపైన దాదాపు 4,375 రూపాయలు ధర తగ్గింది. ఇక 5 ఫీట్ల స్ట్రా రీపర్, అదే కట్టింగ్ మిషన్, దీనిపైన 21,875 రూపాయలు తగ్గింది. 8 ఫీట్ల సూపర్ సీడర్, దీని మీద 16,875 రూపాయల ధర తగ్గింది. హ్యాపీ సీడర్, దీనిపైన కూడా 10,625 రూపాయలు తగ్గింది. ఇక 6 ఫీట్ల రోటావేటర్ మీద
రూ. 7,812 తగ్గింది. అలాగే 6 ఫీట్ల స్క్వేర్ బేలర్ దీనిపైన కూడా రూ. 93,750 తగ్గింది. 8 ఫీట్ల మల్చర్ దీనిపైన రూ. 11,562 తగ్గింది. ఇక 4 వరుసలు కలిగిన న్యూమాటిక్ ప్లాంటర్ దీని మీద కూడా రూ. 32,812 తగ్గింది. ఇప్పటిదాకా నేను తెలియజేసిన యంత్రాల వివరాల వల్ల రైతులకు ఎంతో లాభం సమకూరుతుంది. అంటే ఈ యంత్రాలను తక్కువ ధరలకే వారి వ్యవసాయ క్షేత్రాల్లో సమకూర్చుకోవచ్చు. వీటికి తోడుగా డ్రిప్ ఇంకా స్ప్రింక్లర్ల ఉపయోగాలు కూడా ఉంటాయి. డ్రిప్ ఇంకా స్ప్రింక్లర్ 1 ఎకరానికి ఏర్పాటు చేసుకున్నట్లయితే దాని మీద రూ. 5,250 వరకు మనకు ఆదా అవుతుంది. స్ప్రింక్లర్ పైన కూడా 3,000 నుంచి రూ. 5,250 వరకు ఆదా అవుతుంది. ఇక చిన్న చిన్న స్ప్రేయర్ లాంటి వాటిపైన దాదాపు 300 పైచిలకు ఆదా అవుతుంది. ఇక వర్టికల్ కన్వేయర్ దీనిపైన కూడా 9,500 వరకు మిగులుబాటు అవుతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ యంత్ర సామాగ్రి అంతా కూడా జీఎస్టీ తగ్గించడం వల్ల తక్కువ ధరలలో రైతులకు అందుబాటులోకి వచ్చాయి అని చెప్పవచ్చు. నేను రైతు సోదర సోదరీమణులందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే, మన సంప్రదాయబద్ధమైన ప్రాకృతిక వ్యవసాయాన్ని చేస్తూ మీరు ఈ యంత్రాలను ఉపయోగించుకుని వ్యవసాయం చేస్తే మీకు పెట్టుబడి ఖర్చు ఎంతో తగ్గుతుంది. మంత్రి గారు, ఒక యువకుడు గ్రామంలో ఉండి వ్యవసాయం చేయాలనుకుంటున్నాడు. అతనికి ఈ జీఎస్టీ తగ్గడం వల్ల కలిగే లాభం ఏమిటో వివరిస్తారా? రైతులు రాత్రింబవళ్ళు కష్టపడి సేద్యం చేస్తూ ఉంటారు. వాళ్లకు పంటలు పండించడం వల్లనే జీవనోపాధి ఉంటుంది. రైతులకు మేలు కలగాలనే ఉద్దేశంతో మన ప్రధానమంత్రి మోడీ గారు 6 సూత్రాలను రూపొందించారు. అందులో మొదటిది ప్రతి హెక్టార్కి ఉత్పాదకతను పెంపొందించడం. ఈ ఉత్పాదన కోసం చేసే పెట్టుబడి అదే ఖర్చుని తగ్గించాలి అని. ఉత్పత్తి పెరిగి అదేవిధంగా ఖర్చు పెరిగితే రైతుకు లాభం అనేది చేతికి అందదు. ఇంకా పంటల మార్పిడి అనేది తప్పనిసరి. అంతేకాకుండా సాగు పద్ధతుల్లో మార్పులు అంటే ప్రాకృతిక వ్యవసాయం చేయాలి. దాంతోపాటు సేంద్రియ వ్యవసాయాన్ని అలవర్చుకోవాలి. అయితే వీటన్నింటినీ అనుసంధానించుకొని సాగు చేస్తూ ఉంటే ఇప్పుడు దానికి తోడైన ఈ జీఎస్టీ తగ్గింపు వల్ల కూడా రైతులకు లాభం చేకూరుతుంది. జీఎస్టీ తగ్గించటం అనేది వ్యవసాయంలో యాంత్రీకరణని పెంపొందించుకోవడం కోసం, దీని మూలంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పాదకతను సాధించడం సాధ్యమవుతుంది. అంటే దీని అర్థం రైతులకు అన్ని విధాలుగా లాభం సమకూరాలని ప్రభుత్వం యోచిస్తుంది. ప్రతి రైతుకి సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఉంటుంది. అందుకే ప్రభుత్వం వ్యవసాయ పరికరాలపై జీఎస్టీని తగ్గించడం జరిగింది. మరి ఇప్పుడు ఒక చిన్నపాటి విరామాన్ని తీసుకుందాం. విరామం తర్వాత మళ్ళీ వెంటనే కలుద్దాం. విరామం తర్వాత మీ అందరికీ మళ్ళీ ఒకసారి స్వాగతం పలుకుతున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మన రైతుల ప్రశ్నలతో ముందుకు కొనసాగిద్దాం. మరి అడగండి, మీ ప్రశ్నలేమిటో. నకిలీ విత్తనాలను అరికట్టడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎలాంటి అడుగులు వేస్తున్నాయి? ఇది వ్యవసాయ రంగాన్ని పీడిస్తున్న అతి పెద్ద సమస్య. దీంతో రైతులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నకిలీ ఎరువులు, నకిలీ పురుగుమందులు, నకిలీ విత్తనాలు ఇవన్నీ కూడా పెద్ద సమస్యలే. వ్యవసాయ సాగులో అతి కీలకమైనది విత్తనం. అసలు విత్తనమే సరిగా లేకపోతే మంచి పంట, మంచి దిగుబడి ఎలా సాధ్యమవుతుంది? కృషి సంకల్ప అభియాన్ ద్వారా మాకు దీనిపై శ్రద్ధ వహించండి అని ఫిర్యాదు అందింది. అప్పుడే మేము అన్ని రాష్ట్రాలకి ఈ విషయాన్ని తెలియజేశాము. మన దగ్గర ఒక చట్టం ఉంది. ఎవరైనా నకిలీ విత్తనాలను కానీ యూరియాని కానీ అమ్ముతున్నట్లు దృష్టికి వచ్చినట్లయితే వాళ్ళ దగ్గర నుండి శాంపిళ్లను సేకరించి ల్యాబ్కి పంపించి వాటిని పరీక్ష చేయించాలి. ఒకవేళ అది నకిలీది అని తేలినట్లయితే వాళ్ళకి 3 నెలల నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు అదనంగా జరిమానా కూడా విధిస్తారు. అందుకే నేను అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ విషయమై చర్య తీసుకోవాల్సిందిగా ఉత్తరాలు రాశాను. ఎందుకంటే ఈ వ్యవహారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంటాయి కాబట్టి. నాకు ఒక సమాచారం అందింది. ఎరువుల బస్తాలని అమ్మేటప్పుడు వాటిని ఓవర్ ప్రైజింగ్, అదే అధిక ధరలకు విక్రయించడం.
ఇంకా అవసరం ఉన్నా లేకపోయినా డిఏపి ఇంకా యూరియాని బలవంతంగా అంటగట్టడం. ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా ఎదురైతే దేశవ్యాప్తంగా ఉన్న రైతులెవరైనా కూడా ఫిర్యాదు చేయవచ్చు. నేను ఆ నంబర్ని మీకు తెలియజేస్తున్నాను. ఇది కిసాన్ కాల్ సెంటర్ నంబర్. ఈ కిసాన్ కాల్ సెంటర్ నంబర్ని నేను కూడా పర్యవేక్షిస్తున్నాను. ఇప్పుడు రాసుకోండి. కిసాన్ కాల్ సెంటర్ నంబర్ 18001015551. నంబరు ఇంకొకసారి చెప్తాను, వినండి. 1800118015551. ఈ నంబర్పై వచ్చిన ఫిర్యాదులన్నింటినీ నేను ప్రతి వారం పర్యవేక్షిస్తుంటాను. ఇక్కడ వచ్చిన ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఆ దుకాణదారులకి కఠినమైన శిక్షలు వేయడం కూడా జరుగుతుంది. నా పర్యవేక్షణలో భాగంగా ఏవైనా ఫిర్యాదులు వచ్చినప్పుడు నేను కొందరికి ఫోన్లు చేసి కూడా తిరిగి విచారిస్తూ ఉంటాను. మా దగ్గర జూలై 17 నుండి సెప్టెంబర్ 8వ తారీఖు వరకు నమోదైన ఫిర్యాదులు ఎన్ని అంటే అవి 4218 ఫిర్యాదులు. వీటిలో 114 ఫిర్యాదులు నకిలీ పురుగు మందుల గురించి, ఇంకా 102 ఫిర్యాదులు నకిలీ విత్తనాలకు సంబంధించి వచ్చాయి. ఈ ఫిర్యాదులపై మేము పరిశోధనలు చేసి దాదాపు 3756 కంపెనీల లైసెన్సులను రద్దు చేయడం జరిగింది. 350 మందిని నేరస్తులుగా గుర్తించి వాళ్లపై ఎఫ్ఐఆర్లను నమోదు చేయడం జరిగింది. అయితే ఇక్కడ నేను మీకు జరిగిన ఒక సంఘటన గురించి తెలియజేస్తాను. ఒక దగ్గర మాకు ఒక ఫిర్యాదు అందింది. అదేంటంటే సోయాబీన్ పంటకు సంబంధించి పురుగు మందులు ఉపయోగించటం వల్ల జరిగిన నష్టం. సోయాబీన్కి ఎక్కువగా గొంగళ పురుగులు ఆశిస్తూ ఉంటాయి. ఈ పురుగు మందులు వాడటం వల్ల సోయాబీన్ పంట చచ్చిపోయింది, గొంగళ పురుగులు మాత్రం అలాగే ఉండిపోయాయి. దాంతో రైతుకు తీవ్రమైన నష్టం జరిగింది. ఇక్కడ మొత్తం వ్యవహారం ఉల్టాపుల్టా అయిపోయింది. నిజానికి సోయాబీన్ పంట రక్షింపబడి గొంగళ పురుగులు చచ్చిపోవాలి, కానీ ఈ వ్యవహారం అంతా వ్యతిరేకంగా జరిగింది. ఈ ఫిర్యాదు మాకు అందిన తర్వాత నేను చెప్పాను కదా అన్ని ఫిర్యాదులు పర్యవేక్షిస్తుంటానని. ఈ ఫిర్యాదుకు సంబంధించి నేను ఆ రైతు పొలానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ రైతు ఆవేదనతో ఏడ్చుకుంటూ జరిగిన విషయాన్ని మాకు తెలియజేశారు. అక్కడ నా వెంట వచ్చిన అధికార గణం కూడా ఆ పంటను పరిశీలించారు. అక్కడ పంట మొత్తం పాడైపోయింది. పంట మంచిగా చేతికి అందాలని ఆశించి రైతు పంటను సాగు చేస్తూ ఉంటాడు. కానీ ఇలా మోసపూరితమైన పురుగుమందులు, విత్తనాలు, ఎరువుల అమ్మకాల వల్ల రైతు జీవితం దిగజారిపోతుంది. ఈ విషయంలో నేను వెంటనే ఐసీఆర్ డైరెక్టర్ గారిని ఆదేశించాను ఆ రైతు సమస్యను ఒకసారి పర్యవేక్షించమని. దాంతో అతను రైతు పొలానికి శాస్త్రజ్ఞులను పంపించారు. అందులో ఒక శాస్త్రవేత్త దాన్ని పరిశీలించి ఇది చాలా చిన్న విషయం, పంట మూలంగానే ఇలా జరిగింది అని రిపోర్ట్ ఇచ్చాడు. కానీ మేము దాన్ని నమ్మలేదు. మళ్ళీ మరో 7 శాస్త్రవేత్తలను పరిశీలించమని పంపాం. అప్పుడు వాళ్ళందరూ కలిసి తేల్చింది ఏంటంటే ఇది పురుగు మందుల వాడకం వల్లనే అలా జరిగింది అని తేల్చారు. వెంటనే మేము ఆ సంబంధిత ఫ్యాక్టరీని సీజ్ చేయడం జరిగింది. లైసెన్స్ను కూడా రద్దు చేయడం జరిగింది. కేవలం అంతటితోనే మేము ఆ కేసుని ముగించలేదు. పంట పాడైపోయిన రైతు పరిస్థితి ఏమిటి? ఆ రైతుకు కూడా మేము నష్టపరిహారాన్ని ఆ కంపెనీ ద్వారానే ఇప్పించాము. ఇటువంటి సంఘటనలు జరిగితే మీ దగ్గర కిసాన్ కాల్ సెంటర్ నంబర్ ఇచ్చాను కదా, మీరు ఆ నంబర్కి ఫిర్యాదు చేయవచ్చు. నా ప్రశ్న ఏంటంటే, రైతులు ఎవరైనా పురుగు మందులను కొనడానికి వెళ్ళినప్పుడు వారు ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి అని. అమ్మా, మీరు అడిగిన ప్రశ్న చాలా మంచిది. ఇక్కడ నేను సూచించేది ఏంటంటే రైతులు ఎవరైనా గుర్తింపు పొందిన దుకాణాల్లో మాత్రమే కొనుగోలు చేయండి. అంటే లైసెన్స్ కలిగి ఉన్న దుకాణంలో అన్నమాట. అలాగే ఏది కొనుగోలు చేసినా మీరు బిల్లులు మాత్రం తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే మీరు కొన్న విత్తనాలు కానీ, ఎరువులు కానీ, పురుగు మందులు కానీ నకిలీవని తేలితే మీరు ఫిర్యాదు చేయడానికి ఎటువంటి ఆధారము ఉండదు. మీరు గనక బిల్లు తీసుకున్నట్లయితే ఆ బిల్లును అనుసరించి చక్కగా ఫిర్యాదు చేయవచ్చు. అప్పుడు ఆ దుకాణం పైన మనం తగిన చర్యలు తీసుకోవటానికి వీలవుతుంది. ఇక్కడ ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ డికే యాదవ్ గారు ఉన్నారు. సార్, మీకు సాగర్ స్వాగతం. రైతులు
ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నారు. అది ఏంటంటే, నాణ్యమైన విత్తనాలను చేయడానికి ఎలాంటి టెక్నిక్లను ఉపయోగించాలి, భారత వ్యవసాయ పరిశోధన మండలి ఈ విషయంలో ఎటువంటి ప్రయత్నాలు చేస్తుంది? భారత వ్యవసాయ పరిశోధనా మండలి నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేసే దిశగా తమ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. రైతులకి నాణ్యమైన తొలి రకం విత్తనాలను అందించాలని కృషి చేస్తున్నది. ఈ రకమైన విత్తనాలు ఎన్నైతే అందుబాటులో ఉన్నాయో వాటిని భారత వ్యవసాయ అనుబంధ సంస్థలు, అలాగే ప్రైవేట్ సెక్టార్లోని ఇతర సంస్థలకు, దాంతోపాటు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, వీటన్నింటి ద్వారా నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేసి వివిధ మార్గాల ద్వారా సేకరణ చేసి రైతులకు అందించడం జరుగుతుంది. అలాగే ఇవన్నీ కాకుండా ఒక స్కీమ్ కూడా ఉంది. అదేంటంటే, రైతుల ద్వారానే నాణ్యమైన విత్తనాలు అభివృద్ధి చేసే ఒక పథకం. దీని ద్వారా నాణ్యమైన విత్తనాలను పెంపొందింపజేసి అందరూ రైతులకు అందజేయడం జరుగుతుంది. ఇక్కడ రైతులందరిలో మహిళా రైతు సంగీత గారు ఉన్నారు. సంగీత గారు, మీరు చెప్పండి మీ అనుభవాలని. ఇక్కడికి వచ్చి చూడగానే నాకు చాలా బాగా అనిపించింది. నాకు విత్తనాలు కూడా లభించాయి. దాంతోపాటు ఒక కిట్ లభించింది. దాంట్లో కొన్ని రకాల కూరగాయల లిస్టు కూడా ఉంది. నాకు కొద్దిపాటి స్థలం ఉంది. ఆ స్థలంలో నేను నాకు లభించిన విత్తనాలను నాటాను. అప్పుడు నా భర్త నన్ను అడిగాడు, విత్తనాలను నాటుతున్నావు సరే, మరి ఎరువులు ఎక్కడి నుండి తెస్తావు అని. మా ఊళ్ళో ఒక పెద్ద రైతున్నాడు. ఆయన ఈ ఎరువులను తయారు చేస్తూ ఉంటాడు. ఆ రైతు దగ్గర నేను సేంద్రియ ఎరువులను తయారు చేయడం నేర్చుకున్నాను. నేను నేర్చుకున్న దాన్ని ఇతర మహిళలకు కూడా నేర్పిస్తూ ఉన్నాను. మంత్రి గారు, మీకు నా నమస్కారాలు. ఇప్పటి వరకు మీ కృషి సంకల్ప్ అభియాన్ అనేది కొనసాగుతోంది. దానివల్ల రైతులకు ఎంతో మేలు జరిగింది. వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎందరో మా వద్దకు వచ్చి మాకు సహకారం అందించారు. మరి ఇప్పుడు రాబోయే రబీ కాలంలో ఇది ఎంత మేరకు పనిచేస్తుంది? మీ రైతులందరూ కూడా పంటల్లో దిగుబడులను పెంచుకోవాలి. అంటే దానికి ప్రధానంగా అవసరమైంది మీ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం. మన ఐసీఏఆర్లో దాదాపుగా 16,000 మంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. వీరు వివిధ రకాలైన పంటలపై చేస్తున్న పరిశోధన ఫలితాలు రైతులు అందిపుచ్చుకోవాలి. కేవలం ఇక్కడే కాదు, మన వ్యవసాయ విశ్వవిద్యాలయంలోనూ కృషి విజ్ఞాన కేంద్రాల్లోనూ ఎంతోమంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. వీరందరి పరిశోధన ఫలితాలు రైతులు అందిపుచ్చుకోవాలి. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా రైతుల పని రైతులు, శాస్త్రవేత్తల పని శాస్త్రవేత్తలు చేస్తుంటారు. వీళ్ళందరూ ఎప్పుడూ కలవడం అనేది జరగదు. శాస్త్రవేత్తలు వాళ్ళ ల్యాబొరేటరీల్లో పనిచేస్తూ ఉంటారు. రైతులు వారి పొలాలలో పనిచేస్తూ ఉంటారు. ఇదివరకు ఇదే సమయంలో ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కొన్ని విత్తనాలను ఆయన విడుదల చేయడం జరిగింది. అప్పుడే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ల్యాబ్ టు ల్యాండ్ను అనుసంధానించాలని. అంటే దీని అర్థం రైతులు, శాస్త్రవేత్తలు ఒకరికొకరు పరస్పరం చర్చించుకోవాలి అని. ఆ ఆలోచనతో మేము ఇప్పుడు చేస్తున్న వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఇది ఖరీఫ్ పంట కాలం కోసం 15 రోజుల కోసం శాస్త్రవేత్తలందరూ 2,170 బృందాలుగా ఏర్పడ్డారు. వీళ్లంతా 70,000 గ్రామాలకు చేరుకుని అక్కడ రైతులను కలవడం జరిగింది. ఈ బృందాలన్నీ ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఒకే గ్రామ రైతులను కాకుండా ఆ చుట్టుప్రక్కల ఉన్న 3-4 గ్రామాల రైతులందరినీ ఒకే చోట కలవడం జరిగింది. దీంతో దాదాపుగా 134,000 గ్రామాల రైతులు శాస్త్రవేత్తలను కలవడం జరిగింది. ఇలా కలిసినప్పుడు రైతులు తమకు ఎదురయ్యే అతి తీవ్రమైన సమస్యల గురించి శాస్త్రవేత్తలకు వివరించి దాని నుంచి పరిష్కారాలను పొందారు. ఇక మరికొన్ని జటిలమైన సమస్యలను శాస్త్రవేత్తలకు వివరించి వాటిపై పరిశోధనలు చేయండి అని కూడా చెప్పడం జరిగింది. కొన్నిసార్లు శాస్త్రవేత్తలకు కూడా రైతులు సలహాలు ఇచ్చేవాళ్ళు. అంటే ఇక్కడ కూర్చున్న వాళ్లల్లో కొందరు రైతులు కూడా శాస్త్రవేత్తలు అనుకోవచ్చు. కాబట్టి ఇలా కొంతమంది శాస్త్రవేత్తల బృందాలు రైతులతో ముచ్చటించడం వల్ల పరస్పర ఉపయోగాలు అందిపుచ్చుకోవడం జరిగింది. దాంతో రైతులు కొన్ని మెలకువలను నేర్చుకున్నారు. రైతుల నుండి కొన్ని కొత్త తరహా ఆలోచనలు శాస్త్రవేత్తలు కూడా తెలుసుకోగలిగారు. ఈ ప్రయత్నం సఫలమైంది కాబట్టి ఇప్పుడు రబీలో కూడా ఇదే ప్రక్రియను కొనసాగించాలని అనుకున్నాం. ఈసారి శాస్త్రవేత్తల బృందాలు మరిన్ని ఎక్కువగా పర్యటిస్తాయి. దాంతో దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు అందరూ రైతులకి
ఈ శాస్త్రవేత్తల బృందాలు తగిన విధంగా సూచనలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ ఈ రైతుల ప్రశ్నల కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ఇప్పుడు మనం ఈ రైతు వేదిక కార్యక్రమంలోని ఆఖరి ఘట్టానికి చేరుకున్నాం. అయినా కూడా ఇంకా రైతుల ప్రశ్నలు కొన్ని మిగిలి ఉన్నాయి. ఇక్కడ ఒక రైతు తన సందేహాన్ని మంత్రి గారిని అడిగి తెలుసుకోవాలనుకుంటున్నారు. అడగండి మీ ప్రశ్న ఏమిటో. నా ప్రశ్న ఏంటంటే రబీ పంటల కోసం మన ప్రభుత్వం ఏ విధంగా సంసిద్ధమైందని. రబీ పంటల కాలంలో ఏ ఏ పంటలు ఎంత మేరకు పండుతాయి, వేసిన ఆ పంటలు ఎంత కాలంలో సాగవుతాయి, ఆ పంటల సాగులో వచ్చే ఇబ్బందులు, పంట కాలంలో రైతులకు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు ఏ మోతాదులో అవసరం అవుతాయనే వివరాలన్నింటినీ తెలుసుకోవడానికి, రైతులతో చర్చించడానికి మేము సెప్టెంబర్ 16-17 తారీఖులలో ఒక దగ్గర సమావేశమవుతాం. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల నుండి వ్యవసాయ అధికారులు హాజరవుతారు. ఇక మరో రోజు అన్ని రాష్ట్రాల నుండి వ్యవసాయ శాఖ మంత్రులు కూడా సమావేశమై చర్చిస్తారు. ఆయా ప్రాంతాలలో ఉదాహరణకి హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో రబీ పంట కాలంలో గోధుమ పంట ఎంత మేరకు సాగవుతుంది, ఆశించిన మేర దిగుబడి వస్తుందా లేదా, అలాగే ఇతర ప్రాంతాలలో పప్పుధాన్యాల పంటలకి విత్తనాలు ఎంత మేరకు అవసరమవుతాయి, పురుగుమందులు ఎంత మేరకు అవసరమయ్యే అవకాశం ఉంది, మనం ఆశించిన దిగుబడి సాధించేందుకు కావలసిన ఇన్పుట్స్ ఏమిటి అనే విషయాలపై క్షుణ్ణంగా చర్చిస్తారు. ఇప్పటికైతే ధాన్యాల దిగుబడి ఆశించిన మేర కంటే ఎక్కువగానే అందుబాటులో ఉంది. కానీ పప్పుధాన్యాలు అలాగే నూనె గింజల పంటల దిగుబడి చాలా తక్కువగా ఉంది. అందుకే పప్పుధాన్యాల పంటల మిషన్ అలాగే నూనె గింజల పంటల మిషన్ని ప్రారంభించాం. సాధారణంగా పప్పుధాన్యాల పంటలు ఎక్కువగా వర్షపాతం తక్కువగా నమోదయ్యే ప్రాంతాలలో మంచిగా సాగవుతాయి. ఈ మిషన్లలో భాగంగా కొన్ని ప్రాంతాలను క్లస్టర్లుగా విభజించి ఆ పంటల సాగుకు అవసరమయ్యే అన్ని రకాల సౌకర్యాలను సమకూర్చి విత్తనాలను కూడా సబ్సిడీపై అందచేయడం జరుగుతుంది. ఇందాక చెప్పినట్లు సెప్టెంబర్ 15-16 తారీఖులలో జరిగే సమావేశంలో నేను కూడా పాల్పంచుకుంటాను. నేను రైతులతో నేరుగా మాట్లాడతాను. అధికారులు కూడా ఉంటారు. అందరం కలిసి సమగ్రంగా చర్చించి రబీ పంటలో ఉత్పాదకతను పెంపొందించుకోవడానికి ఏమేం చెయ్యాలని క్షుణ్ణంగా చర్చించి అందుకు తగిన మార్గదర్శకాలను కూడా సిద్ధం చేసి ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకు సాగుతాం. ఇక్కడ మనతో పాటు ఐసిఏఆర్ డైరెక్టర్ జనరల్ ఎంఎల్ జాట్ గారు ఉన్నారు. సార్, మీకు స్వాగతం. సార్, చెప్పండి, రైతులు పంటను కాల్చడం అనే సమస్యను ఎలా అరికట్టాలి? దీన్ని అరికట్టడానికి ఏ విధమైన కొత్త టెక్నిక్లను మనం అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది? ఈ విషయాన్ని రైతులకు వివరించి చెప్పండి. నాకు తెలిసి పంట కోసిన తర్వాత మిగిలిన వ్యర్థాలను రైతులు కాల్చివేస్తూ ఉంటారు. ఇది తర్వాత పంటకు భూమిని సిద్ధం చేయడానికి రైతులు చేసే పాత పద్ధతి. కానీ ఇది భూసారానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది, గాలిని కలుషితం చేస్తుంది, సూక్ష్మజీవులను కూడా నాశనం చేస్తుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఆ వ్యర్థాలు నేలలో కలిసే విధంగా కలియదున్నడం లేదా ఇతర పద్ధతులను ఉపయోగించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ పంట వ్యర్థాలను కాల్చినప్పుడు వచ్చే పొగ చాలా సందర్భాలలో కొన్నిసార్లు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టతరం అవుతుంది మనందరికీ. మరి ఇటువంటి సందర్భంలో పంట కోసిన తర్వాత మిగిలిన వ్యర్థాలను భూమిలోనే ఇమిడిపోయేటట్టుగా చేసేందుకు ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఇందాక గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టుగా వ్యవసాయంలో ఉపయోగించే యంత్ర సామాగ్రిపై జీఎస్టీ తగ్గించడం వల్ల అది రైతులకు కలిగే అదనపు లాభంగా కూడా చూడవచ్చు. అందుబాటులో ఉన్న ఆధునిక యంత్రాల్లో స్టబుల్ మేనేజ్మెంట్ లాంటి యంత్రాలను ఉపయోగించి పంట వ్యర్థాలను చిన్న ముక్కలుగా చేసి నేలలో కలపవచ్చు. నేలలో కలియ దున్నడం వల్ల సేంద్రియ పదార్థం పెరిగి నేల సారం కూడా పెరుగుతుంది. దీంతో 1 హెక్టారు నేలలో దాదాపు 7-8 వేల రూపాయలను రైతులు మిగిలించుకోవచ్చు. వ్యవసాయ వ్యర్థాలను కాల్చివేయడం చేయకుండా ఉండేందుకు మనకు అన్ని రకాల సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా ఈ విషయంలో ప్రభుత్వ సహకారం కూడా రైతులకు లభిస్తుంది. అయితే నేను రైతులందరికీ మరోసారి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను, పంట వ్యర్థాలను కాల్చకండి. ఇది మన ఆరోగ్యం కోసం, నేల సారం నష్టపోకుండా ఉండడం కోసం,
మన పర్యావరణం కోసం పంట వ్యర్థాలను కాల్చకుండా వాటిని అందుబాటులో ఉన్న ఆధునిక యంత్రాలతో తగు రీతిలో భూమిలోనే కలిసేటట్టుగా కలియ దున్నడం ద్వారా ఈ సమస్య నుండి మనం బయటపడవచ్చు. ఇది అన్ని విధాలుగా అందరికీ అనుకూలంగా ఉంటుందని రైతు సోదరులందరికీ మనవి చేస్తున్నాను. మంత్రి గారు, మీరు ఎప్పుడు అంటూ ఉంటారు, నేను నేలతో జతకలిసిన మనిషినని. మరి ఇక్కడ సమావేశమైన మన రైతు సోదరులందరూ కూడా నేలతో జోడించి ఉన్నవాళ్లే. అందుకే మీరు రైతులతో ఆత్మీయ బంధాన్ని కలిగి ఉంటారు. మనం ఈ కార్యక్రమాన్ని ఒక మంచి సందేశంతో ప్రారంభించాము. అలాగే దీన్ని మంచి సందేశంతోనే ముగిద్దాం. నేను ఇక్కడ రైతులందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా. అది ఏమిటంటే, మనం సాగు చేసే విధానాన్ని మార్చుకోవాలి. అంటే సమగ్ర వ్యవసాయ విధానాన్ని అలవర్చుకోవాలి. దాంతో రైతులకు అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. అంటే ఒకవైపు పంటల సాగు చేస్తూనే పశుపోషణ, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, తేనెటీగల పెంపకం వంటి అనుబంధ రంగాలను కూడా ఒకే చోట అనుసంధానం చేసి వ్యవసాయాన్ని కొనసాగిస్తే రైతులకు వివిధ మార్గాల ద్వారా ఆదాయం సంపాదించే అవకాశమూ వస్తుంది. దీనివల్ల రైతు ఆదాయం పెరుగుతుంది, వ్యవసాయ వ్యర్థాలు తగ్గుతాయి, నేల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇది రైతులకు ఆర్థిక భద్రతను కూడా కల్పిస్తుంది. మన దగ్గర ఉన్న వాళ్ళంతా కూడా చిన్న సన్నకారు రైతులు. అర ఎకరం, 1, 2, 3 ఎకరాలు మాత్రమే ఉన్న రైతులు అధికంగా ఉన్నారు. అందుకే ఒకే రంగంపై ఆధారపడకుండా వివిధ రంగాల ద్వారా ఆదాయం లభించే విధంగా వ్యవసాయం చేసుకోవాలి. అన్ని రంగాలను ఒకదానితో ఒకటి ముడిపెట్టి ఒకే వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించడం ద్వారా రైతులకు ఆర్థిక సుస్థిరత అనేది లభిస్తుంది. అంటే ఒకవేళ ఎప్పుడైనా పంటలు దెబ్బతిన్నా ఇతర రంగాల ద్వారా వచ్చే ఆదాయం వస్తూనే ఉంటుంది. మన ప్రధానమంత్రి ఉద్దేశం కూడా అదే. రైతులు లాభపడాలని, రైతులు ఆర్థికంగా ఎదగాలని. ఈ సందేశాన్ని మనం అందిపుచ్చుకొని అన్ని విధాలుగా ఆదాయ మార్గాలను పెంపొందించుకుంటూ ముందుకు కొనసాగాలి. మంత్రి గారు చాలా మంచి సందేశాన్ని ఇచ్చారు. మట్టి గురించి ఎంతో ఉన్నతంగా వివరించారు. మట్టి అంటే మనకు తల్లితో సమానం. ఈ భూమి మనకు అమ్మ. ఈ నేల తల్లిని ఎప్పుడూ కలుషితం కానివ్వద్దు. మన తల్లిని మనం రక్షించుకోవాలి. నేల సారాన్ని కాపాడుకోవాలి. రసాయనిక పురుగు మందులు, ఎరువులని విపరీతంగా వాడడం వల్ల మట్టి కలుషితమైపోతుంది. ఈ నేలలో పండించిన పంటల దిగుబడులను మనం ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాలు దెబ్బతినే అవకాశమూ ఉంది. అందుగురించి సేంద్రియ వ్యవసాయం చేస్తూ పంట దిగుబడులలో ఎటువంటి పురుగు మందుల అవశేషాలు లేకుండా ఉత్పత్తి అయ్యే విధంగా చూసుకుంటే అది మన అందరికీ, పర్యావరణానికి ఎంతో మంచిది. మనం నేలలో విత్తనాలు విత్తడానికి ముందు నేల స్వభావం ఎలా ఉందో నేల పరీక్ష చేసి నేల సారానికి అనుగుణంగా పంటలను వేసుకోవాలి. ఆ నేలకు అవసరమైన మేరకే మనం ఎరువులను, పోషకాలను అందించాలి. అంతేకాని అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ మోతాదులో మనం పోషకాలను అందిస్తే అది మనకే నష్టం కలుగజేస్తుంది. అనవసరంగా అధిక మోతాదులో పోషకాలను అందించడం వల్ల రైతు పెట్టుబడి ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. రైతుకు నష్టం కలుగుతుంది. నేలను రక్షిస్తూ పంటలను సాగు చేసే విధంగా మనం ముందుకు సాగాలి. ఇదే నా విజ్ఞప్తి. ఇది ఈనాటి మన రైతు వేదిక కార్యక్రమం. మన మంత్రి గారు రైతులకు ఎన్నో విషయాలను అర్థవంతంగా వివరించడం జరిగింది. మన రైతు వేదిక సందేశం: రైతులు బాగుపడాలి, పర్యావరణం పచ్చగా ఉండాలి, రైతుల ముఖాలలో ఎప్పుడూ ఆనందం వెల్లివిరియాలి. మీరింతవరకు ఆధునిక వ్యవసాయ వేదిక సాంకేతిక విజ్ఞానం రైతు ముంగిట్లో కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ ఎస్ రామ్గోపాల్, సహకారం శ్రీ ముత్తోజు సత్యనారాయణ, అనువాదం శ్రీ కె శ్రీమాత రిషేంద్ర. ఇందులో పాల్గొన్నవారు శ్రీమతి లక్ష్మీ లావణ్య, శ్రీ కె శ్రీహరి, శ్రీ కె చంద్రపాల్ రెడ్డి, శ్రీమతి తూము స్రవంతి, శ్రీ వి కాళీప్రసాద్ బాబు, శ్రీ ఎల్ తిరుపతి.